నమస్తే మిత్రులారా, నేను శ్రీనివాస్ చౌహాన్, అడ్వకేట్. మిత్రులారా, ఈరోజు వార్తాపత్రికలోని చట్టపరమైనటువంటి అంశం ఏంటి అని అంటే, విచ్చలవిడిగా చెరువులకు పట్టాలు జారీ చేసిన రెవెన్యూ శాఖ. రెవెన్యూ శాఖను రద్దు చేస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందని అధికారుల తీరుపై హైకోర్టు ఆగ్రహం. సో ఈ విషయం ఏంటి అని అంటే, వ్యవసాయ భూములకు సంబంధించిన పట్టాలు గ్రామీణ ప్రాంతాలలో, మండల ప్రాంతాలలో వ్యవసాయ భూములు ఉన్న చోట ఎవరు పట్టాదారులు, ఎవరు హక్కుదారులు, ఎవరు పొజిషన్లో ఉన్నారు, ఇదంతా ఒక క్లారిఫికేషన్ వచ్చిన తర్వాతనే నూతన పట్టాలు అనేవి జారీ చేయాలి. రెవెన్యూ అధికారులు చాలా ప్రాంతాలలో అక్కడ ఉన్నటువంటి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంతమంది బ్రోకర్లతో కొల్లుడైపోయి కుమ్మకైపోయి చెరువులు అంటే ఒక చెరువు ఒక 3-4 ఎకరాల విస్తీర్ణంలో ఉంటే ఆ 3-4 ఎకరాల భూమిని ఒక వ్యక్తి పేరు మీద పట్టా జారీ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విషయము హైకోర్టు విచారణకు వచ్చినప్పుడు చెరువుల మీద పట్టాలు జారీ చేసి వారిని చెరువుకు హక్కుదారులను చేసి ప్రభుత్వం నుంచి వచ్చే రైతు బంధు, రైతు బీమా వారికి బెనిఫిట్ అయ్యేటట్టు చేసింది రెవెన్యూ శాఖ వారు. సో అందుకే హైకోర్టు చాలా తీవ్రంగా ఆగ్రహం తెలియపరిచింది. ఇప్పటికీ చాలామంది ఆ పట్టాలను పొందున్నారు. చెరువుల మీద, కుంటల మీద, కాలువల మీద, శ్మశాన వాటికల మీద పట్టాలను కలిగి ఉండి వాళ్ళు ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్లను పొందుతున్నారు. కారణం ఏంటి? రెవెన్యూ అధికారులు సమగ్రంగా దర్యాప్తు చేయకుండా, సమీక్ష నిర్వహించకుండా, పొజిషన్కి వెళ్ళి చూడకుండా, పునఃపరిశీలన చెయ్యకుండా, గతంలో వారికి పట్టా ఉందా, పట్టా ఉంటే అక్కడ చెరువు ఉన్నప్పుడు వీళ్ళకు పట్టా ఎలా పొందింది అని పంచనామా చేయకుండా, విచారణ చేయకుండా తిరిగి వాళ్లకు ధరణిలో పట్టాదారు పాస్ పుస్తకాలను జారీ చేసినారు. భూభారతి వచ్చిన తర్వాత మళ్ళీ పట్టాలు జారీ చేయడం మొదలుపెట్టినారు. కాబట్టి ఆ చెరువుల మీద, కుంటల మీద, కాలువల మీద పట్టాలు కలిగి ఉంటే వాటిని రద్దుపరచాలి. అవి వ్యవసాయ భూములు కావు కదా. అవి వ్యవసాయ భూములు అని చెప్పి ఆ పట్టా కలిగిన వ్యక్తి చెరువు ఆయన పేరు మీద పట్టాగా ఉంటే అతను వేరే పొజిషన్ని చూపించి వేరే వ్యక్తులకు అమ్మితే ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతున్నాయి కదా. సో ఈ రకమైనటువంటి ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ ఎన్నో జరుగుతున్నాయి. వాటిని నివారణ చేయాలనేది హైకోర్టు యొక్క ఉద్దేశం. సో ఎఫ్టీఎల్ అంటే ఏంది, నాలాల మీద పట్టా ఉంటే మనం ఏం చేయగలుగుతాము, సో మొత్తానికి బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది చట్టపరమైన సమస్యలకు పరిష్కారాల పుస్తకంలో మీకు తెలియపరచడం జరిగింది. పుస్తకం కావాలనుకునే వ్యక్తులు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ పుస్తకాన్ని మీరు పొందవచ్చు. చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు.